హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఓడిటి ఓడిటి అంటే విచిత్రం అని మీనింగ్ వస్తుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను తెలుగులో అయితే చూడలేదు. బట్ డబ్బింగ్ చెక్ చేశా, బానే చేశారు. ఈ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చింది. నేను రివ్యూ వీడియో చేయలేదు కానీ ఒక సజెషన్ వీడియోలో రికమెండ్ చేశాను. ఇప్పుడు డీటెయిల్ రివ్యూ చెప్తాను. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక బ్లైండ్ అమ్మాయి ఉంటుంది గైస్. తన సిస్టర్‌ని ఎవరో అతి ఘోరంగా చంపేస్తారు. సో, ఇప్పుడు ఈ బ్లైండ్ అమ్మాయి రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతుంది. తన సిస్టర్‌ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? సో, నెక్స్ట్ ఈ అమ్మాయి రివెంజ్ తీర్చుకుందా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ప్లాట్ విని కన్‌ఫ్యూజ్ అవ్వకండి గైస్. ఇదొక హారర్ మూవీనే, రివెంజ్ మూవీ కాదు. నాకెలా అనిపించిందో చెప్తాను. బట్ ముందుగా ఇఫ్ మీరు ఈ మూవీ ట్రైలర్ చూడకపోయుంటే అస్సలు చూడకండి. డైరెక్ట్‌గా ఈ మూవీ చూడండి. ఈ మూవీ చూసే ముందు మీరు ఈ మూవీ గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత హై ఫీల్ అవుతారు. అంత సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. జస్ట్ స్టార్ట్ చేయండి గైస్. ఒక 20 మినిట్స్ చూడండి. ఇక ఎవరు ఆపమన్నా ఆపరు. అంత సస్పెన్స్‌ఫుల్‌గా డీటెయిలింగ్‌తో భలే బ్యూటిఫుల్‌గా తీశారనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. రొటీన్ హారర్ మూవీస్‌లా అస్సలు ఉండదు. ఈ మూవీ చాలా డిఫరెంట్ ఉంటుంది. హారర్ ఫ్యాన్స్‌కైతే డెఫినెట్‌లీ నచ్చేస్తుంది. మూవీలో చూపించిన లొకేషన్స్ కానీ, క్రీపీ బీజీఎం కానీ, అట్మాస్ఫియర్ కానీ, యాక్టర్స్ గెటప్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏదో తెలియని అన్‌ఈజీనెస్ క్రియేట్ చేస్తాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ కూడా బోరింగ్‌గా అనిపించలేదు. జంప్ స్కేర్స్ ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ ఉన్న వాటిని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. సడెన్‌గా ఒక జర్క్ ఫీల్ అవుతాం. ఒక్క సెకండ్ టెన్షన్ ఫీల్ వస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ టాప్ నాచ్ ఉన్నాయి గైస్. సో, ఇక ఈ మూవీ గురించి ఇంకెక్కువ మాట్లాడను. చూడండి. చూసాక మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. లాస్ట్ ఇయర్ బెస్ట్ హారర్ మూవీ లిస్ట్‌లో ఈ మూవీని కూడా మెన్షన్ చేశాను. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి గైస్. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ గ్రేట్ హారర్ మూవీ. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో, ఇది గైస్ ఓడిటి మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.